ఇప్పుడు నేను ఇంత మాట ఎందుకు అడుగుతున్నానంటే, the person you are speaking with has మేరీ పతివ్రత నువ్వు నిరూపిస్తే చాలయ్యా, నాకేమొద్దు. మీ రాముడు దేవుడా? మా రాముడిని తీసుకొచ్చి మీ ఇంటికి ఏమైనా పంచారా? మా రాముడు నామ కృష్ణుడు నామ మా పుస్తకాలు ఏమైనా పంచారా? అవన్నీ వద్ద నేను అడిగిన దానికి సమాధానం. అడిగిన మా పుస్తకాలు మీ ఇంటికి పంచినప్పుడు నువ్వు అడగాల. మా పుస్తకాలు మా ఇంట్లోనే పెట్టుకున్నా, ఎవరికి మేము పంచలేదు. మా పుస్తకాలు ఎవరికి పంచలేదు. మేము ఎవరిని నామని చెప్పలేదు. మేము ఎవరిని నామని చెప్పలేదు. నేను అదే చెప్తున్నా, మా పుస్తకాలు మా ఇంట్లోనే పెట్టుకున్నాం. మీరు యేసుని తీసుకొచ్చి మా ఇంటికి మీకోసం రక్తం కాచాడు, మీకోసం కాచాడు, రక్తం కాచాడు. యేసు దేవుడు, మా యేసు నమ్ముకుంటే మీ పాపాలన్నీ పోతాయని మీరు అడుగు తెగుతున్నారు. ఇళ్ళకొచ్చి మేము అడుకోవట్లే. పుస్తకాలు రాముడు దేవుడా? మీ రాముడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, క్రైస్తవులకు లేదు. ఎందుకంటే మేము పుస్తకాలు రాలేదు. ఎవరికి సరిపోవదు. మరి పుస్తకాలు ఎందుకు పంచుతున్నారు? మానే నీ పిల్లల్ని చేయబట్టుకుంటే ఇష్టమైతే రాలేదు బొమ్మను. నీ పిల్లల్ని చేయబట్టుకుంటా, నీ పిల్లల్ని ఇష్టమైతే లేదు. నేను అదే చెప్తాను, నీ పిల్లల్ని చేయబట్టుకుంటా, నీ పిల్లల్ని చేయబట్టుకుంటా, ఇష్టమైతే రాలేదు. నీ పిల్లల్ని చేయబట్టుకుంటా, నీ పిల్లల్ని చేయబట్టుకుంటా, ఇష్టమైతే రాలేదు. నీకు డబ్బు లేదు. నీ పిల్లల్ని పంపిస్తే మగన్న కాదు, నీ పిల్లల్ని చెప్పుద్ది. మగన్న కాదు, నీ పిల్లల్ని చెప్పుద్దిరా. మా పుస్తకాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మా పుస్తకాలు ఎవరికి పంచము. ఏంటి నీకు రాధమనోహర్ దాసు వీడియోలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీ పుస్తకాలపై సువార్తలు చెప్పడం ఆపేసేయండి. మీకు చెప్పట్లేదు కదా, మీకు చెప్తున్నారు. హిందువులకు వచ్చి మా యేసు దేవుడు, మా యేసు చచ్చిపోయాడు, మీకోసం రక్తం కాచాడు. దేవుడా? రాముడు దేవుడా? రాముడు దేవుడు అని చెప్పి చెప్పారు. నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? రాముడు దేవుడు నీకెవరు చెప్పారు? రాముడు దేవుడు నీకెవరు చెప్పారు? మీరే కదా. రాముడు దేవుడు నీకెవరు చెప్పారు? రాముడు దేవుడు నీకెవరు చెప్పారు? రాముడు దేవుడు నీకెవరు చెప్పారు? ఎవరు? రాధమనోహర్ దాస? రాధమనోహర్ ఆయన దేవుడు అని చెప్పి ఆయనడు మాట్లాడుతున్నావా? డిబేట్ చేస్తానంటే ఆయనతోటి డిబేట్ చేస్తానంటే నేను ఆయన